హలో అండి, నేను మీకు ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. బీట్రూట్ పులావ్ టేస్టీగా ఉంటుందండి చాలా. దానికోసం ముందుగా బీట్రూట్ని పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. పులావ్లోకి కావాల్సిన మసాలాస్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సాజీరా వేసుకోవాలి. అలాగే మనం పులాగులోకి వాడే గరం మసాలా అన్ని చెక్క, లవంగా, ఇలాచి, స్టార్ ఫ్లవర్, ఎండుమిర్చి, మిరియాలు అవి కూడా అన్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులోకి చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోకి 2 స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే లోపు మనం బీట్రూట్ ని కొద్దిగా ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ ని కూడా ఇందులోకి యాడ్ చేసి అందులోనే మనం రైస్ కి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసెస్కి అయితే 3.5 గ్లాసెస్ వాటర్ లాగా యాడ్ చేసుకొని అందులోనే సాల్ట్, కారం వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి అన్నం తీయగా అయిపోతుంది. కొద్దిగా కారము, కొద్దిగా గరం మసాలా, పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా బాయిల్ రానివ్వాలి. ఈ వాటర్ని బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అన్ని డ్రైన్ చేసుకొని రైస్ అంతా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర లేనందుకు కస్తూరి మేతి యాడ్ చేశానండి. అలాగే 1-2 స్పూన్లు నిమ్మకాయ రసం కూడా వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. అంతే, బీట్రూట్ పులావ్ రెడీ అయిపోతుంది. బీట్రూట్ తినని వాళ్ళకి, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక లైక్ చేయండి నచ్చితే రెసిపీ. Thank you for watching.